సీతామాలక్ష్మి హీరోయిన్ ఏమన్నారా? సీతామాలక్ష్మి హీరోయిన్ అది కళ్ళదే తెలుసుకోవా? కనకమ్మా పంచరా చూస్తున్నావా? రారా ఏమరా పన్నాయి నోరు చెప్తావు రారా వస్తున్నా వస్తున్నా రామంటుందే. అరే ఏమన్నా అందరికి తొలమంతా కలిపోసేరా కలిసంత మందే ధర్మం చేసేస్తున్నావు ఏంటంటే సీతామాలక్ష్మి హీరోయిన్ చెప్పరా? మా అయ్యగారింటికి సినిమా డైరెక్టర్ మూర్తి గారు వచ్చారు. సీతామాలక్ష్మి హీరోయిన్ సీతామాలక్ష్మికి హీరోయిన్ యాసం ఇస్తాను గట్టిగా చెప్పారు. హీరోయిన్ యాసం గట్టాక మన ఊరు తీసుకొస్తాను. అప్పుడు ఊరంతా పూలు పరిచేయాలా, పన్నీరు వర్షం కింద కురిపించేయాలా, టక్క టక్క నడుస్తుంటే పుటోల్లాగేయాల పుటోలు. నాకంటే ముందు వచ్చింది మీకు ఎవరికన్నా కనపడిందిరా మా సీతాలో? సీతామాలక్ష్మి హీరోయిన్ సీతాలో ఏమిటే సీతాలు నీ కోసం ఊరంతా ఎదుగుతుంటే అదేమిటే అక్కడ ఎక్కడో పోయి కూర్చున్నావు? అసలు ఈ ఛాన్స్ తగిలిందంటే కొండకి డాన్స్ చేయాల్సింది పోయి ఇక తెలంగాణ ఉత్తరం రాజస్థాన్ తయారుగా ఉండమన్నారు. మనం పెట్టే బేర సర్దేసుకుని ఇగో ఇంటికి వెళ్ళంగానే ఈ చీర సెలవు చేసుకుని దాచి ఓ 50 రూపాయలు పోతే పోయినాయి. ఇంకో 2 చీరలు ఏం చేస్తాను? ఆ లంగాలు ఏం కట్టుకుంటే బాగుండదు. నువ్వు మరీ పొట్టిగా చిన్నపిల్లలా కనపడతావు. నువ్వు ఊరుకో మావా, అల్లేదో నవ్వుతాలు కట్టాను. నవ్వుతాలేంటి నవ్వుతాలు? పెద్దలుగా నవ్వుతాలు ఉండవు. నాళ్ళు మే అదవరం కాబట్టి నువ్వు మాకు మామూలు సీతాల్లా కనపడ్డావు. వాళ్ళు దుచ్చేరు ఇష్టే కనిపించేసారు పెద్ద ఇచ్చారు. నువ్వు కూడా ఏంటి మావా? నాకేంటి సినిమాలేంటి? ఏమిటో మహాజనంగానే నా చేతులు గసగసలు ఆడిపోతున్నాయి. ఎప్పుడు నీ పోటర్ అందంగా నా చేతులతో అతికిస్తానా అనిపిస్తాను. నీ సినిమా మొట్టమొదటి రోజున మొదటి టికెట్ కొనుక్కుని రూపాయి గలాసులో కాలుక్కుంటూ ఎప్పుడు కూర్చుంటానో ఏమిటో సీతాలు. అవునే మన సినిమా ఎన్నాళ్ళు అయిపోతుందంటావు? నేనేస్తేగా అయిపోవడానికి అయితే చెయ్యవా? నేను చెయ్యి, నాకు భయం. భయం గీయాలంటే ఒక చోట నెలలో లేకపోతే దయ్యం దిగిపోను. అమ్మాయి అవును మావా, మన సీత చాలా అదృష్టవంతురాలు. సినిమాలు ఎంతో గొప్పదైపోతుంది మూర్తి గారు దీవించారు. గౌరమ్మ అత్త నువ్వు మావ కూడా సలగా దీవించేస్తే ఇక దానికి తిరుగులేదు. వెళ్ళిపోతా అంటే అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. బంగారే ఒళ్ళో పిల్ల గొప్పతనం ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా తెలుసుకోలేకపోయాం. మహాలక్ష్మి కలన్న పిల్ల అక్క మాట్లాడుతుంది పోయామంటే తీసుకెళ్ళి తెచ్చి దాదా అత్త ఇవాళ మనకి పండగ కోడిని కొయ్యాల్సిందే. సర్లేరా నువ్వు పదమ్మా. మావా మరి 15 రోజులు మనం పట్టణం వెళ్ళిపోవాలా? ఏంటి ఏంటి ఈ బాధనగానే నీ కాల్ చేతులు ఆడినట్టున్నాయే. నాకు తెలుసు తెలుసు. నాకెలా సందగానే ఎదురండి రాయాల ఏందో చుక్కగానే ఎక్కువైంది. ఏంది గొంతులు వేస్తా? ఇంకా లేస్తాదిరా. యాడ్ నుంచి ఈ సినిమా వాచ్మెన్ సింహాద్రిగాడు కాదు, సినిమా హీరోయిన్ ఫాదర్ సింహాద్రిగారు. ఈడునవా మావయ్య? మన అమ్మాయి విషయం విన్నాక ఎంత సంబరపడిపోయానో చెప్పలే నేను. ఏంటే ఏమైంది? అదేనయ్యా, మీ సెల్లులో సినిమా హీరోయిన్ అవబోతుందని తెలిసి దాని గురించి మనం మాట్లాడుకోవాలా? నువ్వు సింహాచలం వెళ్ళి జుట్టిట్టానని మొక్కుకున్నావు కూడా. ఇంకేటో అనుకున్నాను నేను. అయ్యా పట్నంలో మనకి పడవంత కారు, కర్ణం గారి ఇల్లంత మేడ ఇస్తారంటగా. ఎవరి కోసం ఇస్తారా? మనం అంటే ఎవరు? హీరోయిన్ ఫాదర్, హీరోయిన్ బ్రదరు చచ్చినట్టు ఇస్తారు. ఇక మన కట్టాలన్నీ తీరిపోయినట్టేనబ్బా. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, మనమ్మ అంటూ మిమ్మల్ని కూడా కలుపుకుంటారేంటి? ఇదిగా మేము ఊరెళ్ళేలాగా నన్ను నా బిడ్డని కొలుపుల్లో అమ్మోని చూసుకుంటేనే మీకు బంగళా కారు, లేకపోతే ఈ గుడిసి గెంజి నీళ్ళకి కళ్ళు మండిపోతున్నాయి మామ. ఇప్పుడు 3 సార్లు రుద్దాం, ఇంకెన్ని సార్లు? ఊరుకవే, ఊరికంతా శుభ్రంగా పోయి ముఖం తెల్లగా వచ్చేదో నీళ్ళు పోసేస్తున్నాను.
నోరు మూసుకొని నోట నిలిపోతాయి. ఏంటి ఏంటి అయ్యో తుమ్మకూడదు, అపశకునం. పోయిందిలే. నాకు 2 జడలు ఏం బాగలేవు. 2 జడలే ఇప్పుడు పాసనం. ఏం పేసనం ఏంటి వింటున్నావా? ఆయన ఏవో పెద్ద పెద్ద మాటలని చెప్తా ఉంటావు. అవన్నీ విని కంగారు పడకూడదు. జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే సులభంగా అర్థమైపోతుంది. ఏంటి ఏంటది? చెప్పులు కరుస్తున్నాయి. ఏ కరవు అది తీసుకో, అలవాటు అయిపోద్ది. తీసుకో తీసుకో. అది అప్పుడేమో అది ఏం చెప్పి నువ్వు జాగ్రత్తగా విని ఏం చెప్పటం పరిగెనడు. ఇట్టా అంతే. అత్తడి మాత్రం బ్రహ్మాండంగా ఉందమ్మా. నమస్కారం మాస్టర్. ఎవరు? ఏమిటే సీతాలు, ఈ వేషం ఏమిటి, ఈ పౌడర్ ఏమిటి? పౌడర్ ఏంటి? నువ్వేగా రాసింది. రాస్తే రాసావు గాని ఇలాగా నువ్వు రా లోపలికి. అవును, పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యావు, ఏమిటి విశేషం? అలాగా అయితే మన సీతాలు మంచి యోగ జాతకురాలన్నమాట. కానండి అయ్యా, దాని మాటే కొంచెం తిరగాసండి. నాలిక మా మందం. నాకు తెలుసు ఇలాగే. అందుకని మీరు ఆ నాలికను కొంచెం గట్టిపర. ఏమంటున్నావురా? మీరు ఆ నాలికను కొంచెం చిత్రికి పట్టేసి మంచి మంచి అక్షరాలు భాష నేర్పేశారంటే మీ పేరు చెప్పుకుంటాను. విన్నావా? విన్నానమ్మా, మనవాడు ఇప్పుడే గంట కొట్టాడు. కళ ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది. ఇక గాత్రమే అవుటర్ సిగ్నల్ లో ఉందన్నమాట. దాందే ఉందిరా, ఇది మన చేతిలో విద్య. రామరా. మంచి పాటలు నేర్పు నాన్న. అలాగేనమ్మా, అలాగే. ఏది మహాభారతంలో ఏమిటి? మహాభారతంలో డీజిల్ ఇంజన్ లాంటి పద్యం ఒకటి చెప్తాను. కనకోర్వీధర కనకోర్వీధర ధర ధర సారసానురుచిమత్ సారసానురుచిమత్ గాంధీవ నిర్ముక్త పత్రి నిపీతారుణ బారి శేషము పతత్రివ్రాతము ద్రావు ద్రావు అయ్యని నాతోడ చతుర్దశబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల రూపడంతు బలవత్ సంగ్రామ రంగంబున భయపడి పారిపోయారు నాన్న. అయినా ఈ రోజుల్లో ఇలా నోరు తిరగని పద్యాలు ఎవరికి కావాలి చెప్పు? అదేమిటమ్మా, విశ్వక్సేనుడు అని స్వచ్ఛంగా పలకగలిగితే రాముడు అనే పేరు ఇట్టే వచ్చేస్తుంది. నిజమేననుకోండి, కానీ మరి దానికి నోరు తిరిగే పాటలు అంటే భావగీతాలు అన్నమాట. అది ఎట్లా ఉంటుందో? భావగీతాలంటే భావం మీద పాటలే తేలికనే ఉంటాయి. ఆవిచి గురు తినగానే కోవిల పలికేనా, మావిచి గురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమనునో గాని ఆమని ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని
నేర్చినది మొన్నటి పువ్వు వందెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు బింకాలు బిడియాలు కొంకాలు కోడుములు ఏమో ఎవరిదో గాని విరి గడసరి మావిచి గురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో పలకరింతలో పులకరింతలో పలకరింతలో పులకరింతలో ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ మావిచి గురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా ఏమో ఏమనునో గాని రామని ఈవని మావిచి గురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా ఏమిటలా చూస్తున్నా రేపటేలా ఎల్లుండి ఆవులెల్లుండి రోజు రోజుకి నువ్వెంతో గొప్పతనం అయిపోతున్నట్టు కనిపిస్తాను నాకు కనిపిస్తాంది కాదు కనిపిస్తోంది అనాలి కనిపిస్తోంది అవును గొప్పదాన్ని అవడం అంటే ఎలా కనిపిస్తున్నాను గుళ్ళో దేవతలా కనిపిస్తుంది